హాయ్ అండి. చూస్తున్నారు అందరూ లైక్ చేయకుండా అలాగే చూస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట నా వీడియో అనేది. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని కాస్త పసుపు వేసేసుకొని కాస్త దూరగా అయిన తర్వాత కట్ చేసుకున్న పాలాకును కూడా వేసేసుకోవాలి. ఈలోపు మనం మసాలా వేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, కరివేపాకు, కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత కారపొడి, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీకి ఇలా బరకబరకగా పట్టించుకోండి. పాలాకు మీద మూత ముయ్యని అవసరమేం లేదనమాట. ఇలాగే మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి అప్పుడే చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము ఈ పొడిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అబ్బా ఎంత గమ్మ వాసన అయితే అద్దరిపోతుంది అనమాట. తినడానికి కూడా అంత టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినొచ్చు వేడి వేడి అన్నంలో. బాయ్ ఫ్రెండ్స్.